సిద్ధం సిద్ధం ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మాంగే हमारे मांगे नहीं दिए तो नहीं चलेगा नहीं चलेगा బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగులు ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆర్టీసీ ఆర్టీసీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికులతో దయచేసి అందరితో సిద్ధంగా ఉన్నాను. డ్రైవర్లు కూడా అందరు చెప్పి అన్న మేము ఉంటామని చెప్పిండు. మనం ఇంకా కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు 22 తారీఖు పొద్దున కార్మికుల బకాయిలు వెంటనే 2017 పిఆర్సీ బకాయిలు వెంటనే జేసీ నాయకులు పిలిచి మాట్లాడాలా. వాళ్ళు ఎట్లా అంటే మనం అట్లయితే సిద్ధం సమస్యలను వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వెంటనే ఉద్యోగులకు రావాల్సిన 2 పిఆర్సీలు వెంటనే పిఆర్సీలు వెంటనే ఉద్యోగులతో సమానంగా పంచాలు ఇవ్వాలి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కొత్త బస్సులని ఆర్టీసీ కొత్త బస్సులని ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ప్రభుత్వమే ఎలక్ట్రిక్ ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలి. ఈ రోజు అయితే ఉందో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సభలు సమావేశాలు అన్ని డిపోల ముందు జరుగుతూ ఉన్నాయి. కరపత్రం రిలీజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గతంలో ప్రభుత్వాలు ఆర్టీసీకి ఇచ్చిన మాట తప్పినాయని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాలను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 పిఆర్సీలు ఇస్తాం, తర్వాత బకాయిలన్నీ ఇస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన సంక్షేమ డబ్బులన్నీ కూడా ఇస్తాం, ఆర్టీసీకి కొత్త బస్సులు కొనిచ్చి ఆధునీకరణ చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసి సర్వీస్ కండిషన్స్ రూల్స్ వర్తింపజేస్తాం, యూనియన్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాట తప్పింది, మర్చిపోయింది. పాలనా ప్రభుత్వం పేరు మీద ఆర్టీసీలని నిర్వీర్యం చేయడానికి ఒడిగట్టింది. ఇవాళ ఆర్టీసీలని ప్రత్యేకంగా నిర్వీర్యం చేయడానికి ఈవీ బస్సులను తెచ్చింది. ఈవీ బస్సులకి మనం వ్యతిరేకం కాదు, పొల్యూషన్లెస్కి వ్యతిరేకం కాదు. కానీ ఈవీ బస్సులు అనేది ఒలెక్టో జేబీఎం కంపెనీల ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానంలో వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళ ద్వారా మీడియేటర్లుగా ఉండి ఆర్టీసీకి హైర్ ఇప్పిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కిలోమీటర్కి 45 నుంచి 65 రూపాయలు, ఆర్డినరీలకి హై ఎండ్ బస్సులకి 65 నుంచి 90 రూపాయల వరకు మనం ఇస్తూ ఉన్నాం. అయినా కానీ దాంట్లో ఆదాయం రాక మనమే ఆర్టీసీ నుంచి కిలోమీటర్కి 20 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. రెండోది, కేంద్ర ప్రభుత్వ విధానంలో ఎలక్ట్రిక్ బస్సుల మీద కేవలం ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని మాత్రమే పెడతారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు. కమ్యూనల్ రోస్టర్ ప్రకారంగా మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం పర్మనెంట్ ఉద్యోగులు ఉండరు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రైవేటు బస్సులు, హైర్ బస్సులు, అట్లాగే వాళ్ళకి మన డిపోలు ఇచ్చే పరిస్థితి దాపరించింది. ఇవాళ ఎక్కడ కూడా మీరు పెట్టుబడి పెట్టలే, ఎక్కడ కూడా మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఎగబెట్టేసి రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఒక్క బస్సు కొనియకుండా ఆర్టీసీ లాభాల్లో వచ్చింది. మహాలక్ష్మి పథకమే అంటే మహాలక్ష్మి పథకంలో మేము తన్నులు తిని ఇబ్బందులు పడి 48 గంటల్లో సక్సెస్ చేసి ఇవాళ మీ ఇమేజ్ని పెంచిన మా డ్రైవర్ కండక్టర్లే కాదా? మరి మాకేమిస్తున్నాం అంటే ఎండల్లో మేము ఇవాళ మాకు జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, తర్వాత పిఆర్సీలు లేవు, మా సంక్షేమ పథకాల డబ్బులు వాడుకుంటారు, ఇవాళ ఆర్టీసీ ఆస్తులు వాడుకుంటారు, ఆర్టీసీని ప్రైవేట్ పని చేసేటువంటి ఈ నీచ కృత్యానికి వచ్చింది. కాబట్టి సమ్మె తప్పదు. జేఏసీగా కార్మికులంతా ఏకమైన 39,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అంతా ఏకమై సమ్మెకు సిద్ధమని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మాన్య ముఖ్యమంత్రి గారు వెంటనే చర్చలకు ఆహ్వానించి ప్రజాస్వామ్య పంతాలో మీరు పాలనా ప్రభుత్వం అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు, మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని మీ మేనిఫెస్టో మీద జవాబు చెప్పాలని, లేకపోతే సమ్మె